శివాయ విష్ణురూపాయ. దక్షిణ కాశీగా పేరుగాంచి 1000 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పుష్పగిరి క్షేత్రాన్ని ఇవాళ మనం దర్శించుకుందాం. సాక్షాత్తు జగద్గురు శంకరాచార్యులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక శంకరాచార్య మఠం ఇది. సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా అయ్యప్పమాల, శివమాల, భవానీమాల ఇలా సందర్భానుసారం మాలాధారణ చేసే భక్తులను చూస్తుంటాం. కానీ ఇక్కడ పితృదేవత దీక్ష స్వీకరిస్తారు. ఇక్కడ నిత్య అమావాస్య, ఏ రోజైనా పితృతర్పణలు చేయవచ్చు. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాశీ, గయా, వారణాసి కంటే కడప దగ్గరలో ఉన్న పుష్పగిరిలో పిండ ప్రదానం, పితృతర్పణలు చేయవచ్చు. కడప బస్టాండు నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాలతో పిల్లల్ని పెద్దల్ని కట్టిపడేస్తోంది. ఇక స్థల పురాణం విషయానికి వస్తే బ్రహ్మాండ పురాణంలోని పుష్పాచల ఖండంలో, స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో, గరుడ పురాణంలోని శ్రీరంగ మహత్యంలో పుష్పగిరి క్షేత్రం గురించి వివరించారు. కశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువ, వినతలు ఒక పందెం పెట్టుకుంటారు. అందులో వినత ఓడిపోవడంతో కద్రువకు దాసిగా మారుతుంది. వినత కొడుకైన గరుత్మంతుడు తన తల్లిని దాసిత్వం నుండి విడిపించటానికి ఏం చేయాలని అడగ్గా అమృతం తీసుకురమ్మని చెప్తుంది కద్రువ. అలా అమృతం తీసుకురావటానికి వెళ్ళిన గరుత్మంతుడికి ఇంద్రుడికి మధ్య యుద్ధం జరిగిన సమయంలో 3 అమృతపు చుక్కలు పుష్పగిరి దగ్గర ఉన్న ఒక కొలనులో పడ్డాయి. అలా ఆ నీటికి ఉన్న శక్తి వలన అక్కడ స్నానాలు ఆచరించిన వారు నిత్య యవ్వనంగా మారిపోతుండేవారు. సృష్టి, స్థితి, లయ వ్యవస్థ దెబ్బతింటోంది. మరణం లేదు అనుకున్నవారు ఇష్టారీతిన ప్రవర్తించసాగారు. పాపభారం భరించలేని భూదేవి తన గోడును త్రిమూర్తులకు చెప్పుకుంది. అప్పుడు శివుడు కైలాసంలో ఉన్న ఒక చిన్న పర్వతాన్ని తీసి అమృతం పడిన కొలంలో వేశాడు. ఆ పర్వతం పుష్పంలాగా పైకి తేలింది. అలా ఈ క్షేత్రానికి పుష్పగిరి అని పేరొచ్చింది. పైకి తేలిన పర్వతంపై త్రిమూర్తులు వారి పాదాలను ఉంచి లోపలికి నొక్కి పెట్టారు. అలా మనం ఇక్కడ విష్ణుపాదాలు, రుద్రపాదాలు చూడవచ్చు. బ్రహ్మపాదాలు పర్వతం పైన ఎక్కడో పుట్టలో ఉన్నాయి అని పుష్పగిరి క్షేత్రపీఠం వారు వెతుకుతున్నారు. ఇక్కడ మనం నదికి 2 వైపులా దేవాలయాలు చూడవచ్చు. ఒకవైపు చెన్నకేశ్వర ఆలయం, మరోవైపు వైద్యనాథస్వామి, కామాక్షి దేవాలయం. ఇప్పుడు మనం చూస్తున్నది చెన్నకేశ్వర ఆలయం. ఇక్కడ వెలసిన చెన్నకేశ్వరుడి ఎత్తు తిరుమలలో ఉన్న వెంకటేశ్వరుడి కంటే 1 అడుగు ఎత్తు ఎక్కువ. ఇప్పుడు మనం చూస్తున్నది రుద్రపాదం. ఇక్కడ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే ఆ పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి కలగడంతో పాటు ఎవరైతే పితృదేవత దీక్ష స్వీకరిస్తారో వారికి పితృదేవతల ఆశీర్వాదంతో పాటు సకల శుభాలు కలుగుతాయని ఇక్కడ వారి నమ్మకం. వైష్ణవులు దీనిని మధ్య అహోబిలం అని, శైవులు కైలాసం అని అంటారు. పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి, పినాకిని కలిసి పంచనదీ క్షేత్రంగా వెలుగొందుతోంది. అలాగే ఈ క్షేత్రంలో జరిగిన మరొక సంఘటన కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకసారి ఒక బాటసారి కాశీకి తన తండ్రి అస్థికలను కలపడానికి వెళ్తూ పుష్పగిరి క్షేత్రంలో ఆగి తన తండ్రి అస్థికలను ఒడ్డు మీద పెట్టి స్నానాదులు ఆచరించటానికి వెళ్ళాడు. ఆ సమయంలో నదికి వచ్చిన చిన్న పొంగు వల్ల తండ్రి అస్థికలు తడిచిపోయాయి. తన తండ్రి అస్థికలు తడిచిపోయాయి అని మూట విప్పి చూశాడు. అస్థికలు మల్లె పువ్వులుగా మారి సువాసన వెదజల్లుతున్నాయి. అతను కాశీకి వెళ్ళడం మాని ఆ క్షేత్ర మహత్యం తెలుసుకొని అక్కడే పువ్వులుగా మారిన అస్థికలను నీటిలో కలిపాడు. ఇక్కడ ఒక చిన్న గమ్మత్తైన ఆలయం ఉంది. గుమ్మం పైన చూడండి, ఒక కన్నం కనిపిస్తోంది కదా, అలాగే క్రింద కూడా ఒక కన్నం ఉంది. ఒక చిన్న రాయిని తీసుకొని పైన ఉన్న కన్నంలోకి పెట్టి క్రిందకి వదిలినప్పుడు ఆ రాయి సరిగ్గా కింద ఉన్న కన్నంలో పడితే కోర్కెలు నెరవేరుతాయి అని ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం. ఇలా 3 సార్లు ప్రయత్నించవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఒకసారి గమనించండి. బ్రహ్మసూత్రం కలిగి ఉన్న లింగం. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసన చేసినట్లు ప్రతీతి. ఈ ఆలయానికి చెన్నకేశ్వర స్వామి క్షేత్రపాలకుడిగా ఉంటాడు. పౌర్ణమికి గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ చేయవచ్చు. ఈ ఆలయ శిల్పకళ మరో అద్భుతం. ఈ మందిరాలపై చెక్కబడిన శిల్పాలు ఎంతో చిన్నవిగా అంగుష్ట మాత్రంలో చాలా అద్భుతంగా కనువిందు చేస్తాయి. అందమైన వాస్తుశిల్పి కారణంగా పుష్పగిరిని 2వ హంపి అని కూడా పిలుస్తారు. ఎన్నో పురాణ గాథలు ఈ ఆలయ శిల్పాలపై చూడవచ్చు.
రామాయణం, శివపార్వతుల కళ్యాణం, ఏనుగులపై గుర్రాలపై యుద్ధం చేసే విధానం, దశావతారాలు, ఆజ్ఞాపాలక ఆంజనేయ స్వామి, కిరాతార్జునీయం, శివకుటుంబం, భగవద్గీత, ఇలా ఇక్కడ ఎన్నో ప్రతిమలు మన దేశ శిల్పుల నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయి. ఇక్కడ నుండి తిరిగి వచ్చిన దారిలోనే వెళ్తే ఒక మామిడి తోపు కనిపిస్తుంది. చిన్న శివాలయం ఉంటుంది. అందులోనే మనం విష్ణుపాదాలు చూడవచ్చు. ఇక్కడే శివలింగం వెనుకాల విష్ణుపాదాలు ఉన్నాయి. ఇక నదికి మరోవైపు వైద్యనాథ స్వామి, మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. నదిలో సుడిగుండాలు ఉండటం వల్ల నదిలోకి దిగకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ బోర్డు పెట్టారు. కానీ ఎండాకాలంలో నది ఉధృతి తక్కువగా ఉంటుంది కాబట్టి కొంతమంది నది దాటి ఇటువైపు ఉన్న స్వామివారిని దర్శిస్తారు. ఈ ఆలయం పుష్పగిరి ఊరిలోనే ఉంటుంది. పుష్పగిరికి వెళ్ళే దారిలోనే మనకు కాశీ విశ్వేశ్వరుడు, అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. బ్రహ్మసూత్రం కలిగిన లింగమే ఇక్కడ వెలసిన కాశీ విశ్వేశ్వరుడు. ఇక్కడ అమ్మవారిని చూస్తే మనల్ని కరుణించడానికి కదలి వచ్చిందా అన్నట్లుగా ఉంటుంది. కాశీ విశ్వనాథ స్వామి వారి ప్రధాన ద్వారం వద్ద నూనె పూసినట్లుగా ఉంది కదా. ఆరోగ్యం బాగోలేని వారు ఇక్కడ నూనె పోసి ఆ నూనెను తీసుకుని వెళ్ళి రోజూ వాడుతుంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని అక్కడ వారి విశ్వాసం. అలా ఈ గుడి నుండి ముందుకు వెళ్తే వైద్యనాథ స్వామివారి ఆలయ సమూహం ఉంటుంది. ఇక్కడ ఉన్న శివయ్యకి వైద్యనాథుడు అని పేరు రావడానికి ఒక కారణం ఉంది. ఒకసారి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అస్వస్థతకు గురి కావటంతో ఈశ్వరుడు ఇక్కడ వైద్యం చేయటం వల్ల వైద్యనాథుడు అనే పేరు వచ్చింది. ధన్వంతరి శక్తి కల క్షేత్రం. ఇక్కడ శివకేశవులను ఒకే గర్భాలయంలో దర్శించటం విశేషం. ఇక్కడ మనం చూస్తున్నది మీనాక్షి అమ్మవారు. ఎంతసేపు చూసినా తనివి తీరని వాత్సల్యం కలుగుతుంది. మహిషాసురుడు అనే రాక్షసుని వధించి ఇక్కడ నిలుచొని ఉంటుంది. దానికి నిదర్శనంగా అమ్మవారి చేతిలో బాణము, విల్లు, 2 చేతుల్లో పుష్పాలు పట్టుకొని పానమట్టం మీద నిల్చొని ఉంటుంది. అమ్మవారి యొక్క రౌద్రం తగ్గించటానికి స్వయంగా జగద్గురు శంకరాచార్యుల వారు నవావర్ణతో 42 త్రికోణాలతో స్పష్టంగా మహావీర్యంతో అమ్మవారి ఎదుట శ్రీచక్రం ప్రతిష్ఠ చేశారు. ఇది భారతదేశంలో ఉన్న అతి సుందరమైన, విశాలమైన మహామేరు యంత్రం. అమ్మవారికి ఎదురుగా దక్షిణామూర్తి ఉంటారు. ఆయన పాదాల క్రింద కాలాంతకుడు ఉంటాడు. ఇక్కడ మనం చూస్తున్నది ఉమామహేశ్వరుడు. అమ్మవారు ఎలాగైతే గజ్జెలు, కడియాలు, మెట్టెలు ధరించారో అలాగే స్వామివారు కూడా మెట్టెలు, కడియాలు ధరించాడు. చాలా అరుదైన ఉమామహేశ్వర స్వరూపం మనం ఇక్కడ చూడవచ్చు. చేతికి ఉంగరాలు, హస్తరేఖలు, కడియాలు ఉంటాయి. ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో జింక, అభయహస్తం, ఇంకొక చెయ్యి అమ్మవారి భుజం మీద ఉంటుంది. అమ్మవారి ఒక చేతిలో కమలం, ఒక చెయ్యి స్వామివారిపై ఉంటుంది. సాధారణంగా శివుడు చితాభస్మం, రుద్రాక్షలు ధరిస్తాడు. కానీ ఇక్కడ స్వామివారు సతీ సమేతంగా ఆభరణాలతో కంఠాభరణం, యజ్ఞోపవీతం, భుజకీర్తనలు, చెవులకు నాగాభరణాలు, సూర్యుడు, చంద్రుడు, అటూ ఇటు ఏనుగులతో దర్శనమిస్తారు. ఇక్కడ ఒకే సమయంలో, ఒకే కాలంలో 3 ద్వాదశ జ్యోతిర్లింగాలను మనం దర్శించవచ్చు. ఒకరు వైద్యనాథుడు. జార్ఖండ్లో వైద్యనాథుడు ఉన్నాడు. అలాగే పుష్పగిరి క్షేత్రంలో కూడా మనం వైద్యనాథుణ్ణి దర్శించవచ్చు. మహారాష్ట్రలో భీమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ కూడా భీమేశ్వర దర్శనం మనం చెయ్యవచ్చు. దాక్షారామంలో భీమలింగేశ్వర స్వామివారు ఉన్నారు. ఇక్కడ పుష్పగిరి క్షేత్రంలో కూడా భీమలింగేశ్వర స్వామిని దర్శించవచ్చు. ఈ ఆలయ ఆవరణలో కూర్చుంటే మనసుకు ఎంతో ఉత్సాహం చేకూరుతుంది. సద్గతి కోరేవారు, ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలనుకున్నవారు, పితృదేవతల ఆశీస్సులు పొందాలనుకున్నవారు ఒక్కసారి పుష్పగిరి క్షేత్రాన్ని తప్పక సందర్శించాలి. ఇంతటి మహిమాన్విత క్షేత్రాన్ని చూస్తే మనసుకు శాంతి చేకూరుతుంది.
ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ధన్యవాదాలు.